బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో మ్యాచో స్టార్ గోపీచంద్ కూడా ఒకరని చెప్పాలి. ఆల్మోస్ట్ దశాబ్దం క్రిందట లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కించుకున్న గోపీచంద్ తర్వాత మళ్లీ క్లీన్ హిట్ నైతే అందుకోలేకపోయాడు. లేటెస్ట్ గా భారీ అంచనాలు పెట్టుకున్న గోపీచంద్ కొత్త మూవీ భీమా బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా వర్కింగ్ డేస్ లో పర్వాలేదు అనిపించేలా హోల్డ్ను చూపించింది, కానీ క్లీన్ హిట్ గా అయితే నిలవలేకపోయింది. ఇలాంటి టైంలో గోపీచంద్ కి ఇప్పుడు ఎట్టి పరిస్థితులలో కూడా హిట్ అవసరం కాగా తన అప్కమింగ్ సినిమాల పరిస్థితి ఎలా ఉంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారగా 2 సినిమాలను కమిట్ అయ్యాడు గోపీచంద్. అందులో ఒకటి శ్రీను వైట్ల డైరెక్షన్ లో ఉండగా మరొకటి జిల్ రాధేశ్యామ్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ఉండబోతున్నాయి. ఈ ఇద్దరు డైరెక్టర్స్ కూడా ప్రీవియస్ మూవీస్ అన్ని బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచే రిజల్ట్ ని సొంతం చేసుకోగా గోపీచంద్ కూడా ప్రస్తుతం ఫ్లాప్స్ లోనే ఉండటంతో ఈ ముగ్గురు కూడా ఇప్పుడు ఫ్లాప్స్ లోనే ఉన్నారని చెప్పాలి. అలాంటి కాంబినేషన్ తో కసితో సినిమాలను చేస్తున్న ఈ ముగ్గురు ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారగా ముఖ్యంగా గోపీచంద్ తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఈ 2 సినిమాలు ఎలాగైనా అంచనాలను అందుకొని బాక్సాఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి గోపీచంద్ ఎంతవరకు ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర అంచనాలను అందుకొని సాలిడ్ కంబ్యాక్ ను దక్కించుకోగలుగుతాడో లేదో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.